అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూలై 14 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్నే మార్చేస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజునటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూలై 14, 2025 సోమవారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, సూర్యోదయము 5:52 సూర్యాస్త సమయము 6:50 చంద్రోదయము 9:41 చంద్రాస్త సమయము 9:44 ఈరోజు తిథి చవితి. జూలై 14 రాత్రి 1:02 నుంచి జూలై 14 రాత్రి 11:59 వరకు చవితి తిథి ఉంటుంది. తదుపరి పంచమి తిథి ప్రారంభమవుతుందండి. ఈ రోజున నక్షత్రము ధనిష్ట. జూలై 13 ఉదయం 6:53 నుంచి జూలై 14 ఉదయం 6:49 వరకు తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కుంభరాశి అండి. ఈరోజు జన్మించిన వారందరూ కుంభరాశి కిందకి వస్తారు. యోగం ఆయుష్మాన్. జూలై 13 రాత్రి 6 గంటల నుంచి జూలై 14 సాయంత్రం 4:13 వరకు తదుపరి సౌభాగ్య. కరణం భవ. జూలై 14 మధ్యాహ్నం 12:33 వరకు తదుపరి బాలవ. జూలై 15 రాత్రి 12 గంటల వరకు తదుపరి కౌలవ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము మధ్యాహ్నం 1:54 నుంచి మధ్యాహ్నం 3:28 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుంచి మధ్యాహ్నం 1:39 వరకు. మరలా మధ్యాహ్నం 3:40 నుంచి సాయంత్రం 4:35 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 7:18 నుంచి ఉదయం 9:07 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:10 నుంచి మధ్యాహ్నం 3:54 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము తెల్లవారుజామున 4:14 నుంచి ఉదయం 5:01 వరకు. అమృతకాలము రాత్రి 11:20 నుంచి రాత్రి 12:54 వరకు. గోధూలి ముహూర్తము రాత్రి 7:21 నుంచి రాత్రి 7:41 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:45 నుంచి మధ్యాహ్నం 3:40 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము విష్ణు యశుడు అండి. వీక్షకులకు సరదాగా ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: దేవప్రయాగలో ఏ రెండు నదుల సంగమం కనిపిస్తుంది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున భౌమ చతుర్థి, సంకటహార చతుర్థి అండి. ఈరోజు మంచిదైనా అంటే ఈరోజు పంచాంగం ప్రకారం అయితే మనకి పెద్ద శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. కేవలం సాధారణ పనులకు, అన్నప్రాసన చేసుకోవడానికి, అద్దె ఇల్లు మారటానికి మాత్రమే శుభప్రదంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేషం, వృషభ, సింహ, కన్య, ధనసు, కుంభరాశులండి. సో ఇదండి జూలై 14 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయములు, దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జ్యము సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే, నేను తెలియజేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.